వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. రేవంత్ రెడ్డి, నువ్వు అనుకోకుండా నిజం మాట్లాడినా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డి మహిళలను మోసం చేస్తున్నాడు. మహిళా సంఘాలకు 21,000 రూపాయలు కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినం అని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క బహిరంగంగా అబద్ధాలు చెప్తున్నారు. అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టు 5 లక్షల రూపాయలు వరకు మాత్రమే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని జవాబు ఇచ్చారు. మరి అంత బహిరంగంగా ఎందుకు మహిళలను మోసం చేస్తున్నారు? మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నువ్వు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద బుర్ర జల్లాలని అడ్డగోలుగా అబద్ధాలు ఆడితే చెల్లింది. కానీ నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రిగా కూడా అదే అబద్ధాల పరంపర కొనసాగిస్తే ప్రజల్లో నువ్వే పలచనైపోతావు. నువ్వు ఎప్పుడైనా తప్పిపోయి నిజం మాట్లాడినా నేను ఎవరు నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాము అన్నాడు. 21,000 కోట్లు వడ్డీ లేని రుణం మహిళలకు ఈ సంవత్సరంలో అందించాము అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన. ఇది అసెంబ్లీలో నా క్వశ్చను ఆన్సర్. ఇది నేనే ఒట్టిగా ఏది మాట్లాడను. ఏది మాట్లాడినా ఆధారాలతోని నిజాయితీగా మాట్లాడడం మా కేసీఆర్ గారు నేర్పారు. ఇది అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో నేను వేసిన క్వశ్చను. దీనికి సమాధానం సీతక్క గారు మంత్రి గారు ఇచ్చారు. క్వశ్చన్లో ఏంటంటే whether interest-free loans will be applicable to the total amount of loan to be taken by the women. The conditions applicable in this regard may be told. ప్రభుత్వం ఏం ఆన్సర్ ఇచ్చిందంటే the loans availed by SHGs from banks and Srinidhi are eligible to interest subvention. GO number 27 dated 2/3/2015 up to loan outstanding of 5 lakhs. అంటే ఇది కేసీఆర్ గారు ఇచ్చిన జీవో. 2015వ సంవత్సరంలో 5 లక్షల రూపాయల వరకు స్త్రీనిధి కింద కానీ ఎస్హెచ్జి గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ కింద కానీ తీసుకుంటే 5 లక్షల వరకు వాళ్ళకి వడ్డీ లేని రుణం అందిస్తామని 2015లో కేసీఆర్ గారు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవోకు లోబడి మాత్రమే 5 లక్షల లిమిట్కు మాత్రమే వడ్డీ లేని రుణం ఉంటుంది. దాని మీద ఎంత తీసుకున్నా కూడా వడ్డీ మహిళా సంఘమే కట్టుకోవాలని ఇది శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. మరి నేనేమంటున్నారు? 21,000 కోట్ల వడ్డీ లేని రుణం అందించాము అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కు 15 లక్షలు 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. మరి 20 లక్షల గ్రూప్ తీసుకున్న గ్రూప్కు వడ్డీ లేని రుణం వస్తుందా? 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. మీద తీసుకున్న 15 లక్షలకు 12% వడ్డీ కట్టాలి వాళ్ళు. 12%, 12.5% బ్యాంకులు ఛార్జ్ చేస్తున్నాయి. నేను నా నియోజకవర్గ మహిళా సంఘాలతో మాట్లాడి అన్ని ఆధారాలు తీసుకొని అసెంబ్లీ సమాధానంతో సహా బాధ్యతాయుతంగా ఈరోజు ప్రభుత్వంలో అడుగుతా ఉన్నా నేను. అంటే 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే మేము మొత్తం 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెప్పి ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు నిన్న ఇంకో మాట మాట్లాడినరు. ఈ వీడియో కూడా చూపిస్తా మీకు నేను. ఈ రోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకి ఆనాడు 25 రూపాయలు ఉండే కుట్టుగోలు, మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు దాన్ని 75 రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి, లాభసాటిగా ఉండాలి, 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ రోజు 75 రూపాయలు ఇచ్చినాం. మహిళలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు
బట్టలు కుట్టడం విషయంలో గత ప్రభుత్వం 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 రూపాయలకు పెంచామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. రెండు అబద్ధాలే. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 50 రూపాయలు ఇచ్చాం, ప్రతి జతకు 50 రూపాయలు యూనిఫామ్స్, పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల యూనిఫామ్స్కు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ఇప్పుడు గతంలో 25 ఇచ్చిండ్రు, ఇప్పుడు మేము 75కు పెంచినాము అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఇచ్చింది 50, అదొక అబద్ధం. రెండు, నువ్వు ఇప్పుడు 75కు పెంచినా అన్నావు. నాకు డౌట్ వచ్చింది, రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి కదా అబద్ధం ఆడాడేమో అని చాలా జాగ్రత్తగా మా హెడ్ మాస్టర్కి ఫోన్ చేసిన, బట్టలు కుట్టిన మహిళకి ఫోన్ చేసిన, డిఈఓకి ఫోన్ చేసిన, ఎంఈఓకి ఫోన్ చేసిన, చాలా మందికి 4 దిక్కులో తెలుసుకున్నా. అరే గంత అబద్ధం ఆడాడా, ఇంత పచ్చిగా అబద్ధం ఆడాడా ఒక ముఖ్యమంత్రి ఆడద్దు కదా అని. ఎందుకైనా మంచిదే 4 దిక్కులో ఫోన్ కొట్టి చూసిన, కానీ ఏడ చూసినా అన్న 50 రూపాయలు వచ్చినాయి. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లయితే 50 రూపాయలు వచ్చినాయో, ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 50 రూపాయలు వచ్చినాయి, ఏ ఊళ్ళో కూడా 75 రూపాయలు రాలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి, నీ మాట మీలో ఏమైనా నిజం ఉంటే ఈ 75 రూపాయలు ఇప్పటికన్నా రిలీజ్ చేయి డబ్బులు. ఒకవేళ ఇచ్చింటే ఎక్కడిచ్చినావు, ఏ జిల్లాలు ఇచ్చినావు, ఏ స్కూల్కి ఇచ్చినావు, వివరాలు చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు? నవ్వుకోరా కింద ఉన్న మహిళలు? ఆ మహిళలే కదా కుట్టింది. నువ్వు ఆ మహిళలకు కింద కూర్చున్నారు, నీకు ముంగట మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మనసులో తిట్టుకోరా నిన్ను? నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అనుకోరా నిన్ను? ఇస్తే 75 రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావు చెప్పు నాకు. నువ్వు అది పోదామా, నీ కొడంగల్కి పోదామా, లేదు మా సిద్దిపేటకు వస్తావా? 75 రూపాయలు ఇచ్చిందేమో ఏ స్కూల్ కన్నా పోదాం, ఏ మహిళా సంఘం నన్ను అడుగుదాం. నేను ఈరోజు అడిగిన చాలా మందిని, సార్ ఎక్కడ కూడా రాలేదు సార్ 50 రూపాయలు, గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 50 వచ్చినాయి సార్, ఇప్పుడు కూడా 50 వచ్చినాయి సార్ అని చెప్పిండ్రు. నువ్వు గతంలో 25 వచ్చినాయంటివి, ఇప్పుడు 75 ఇచ్చినాంటివి, రెండు అబద్ధాలే మాట్లాడుతీవి కదా. అంటే ఇది మహిళా దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసగించడం కాకపోతే దీన్ని ఏందమంటారు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఏం చేసిండ్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు. మహబూబ్ నగర్లో రైతు సదస్సు అని, వరంగల్లో మహిళా సదస్సు అని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు రేవంత్ రెడ్డి. పెట్టినప్పుడు వరంగల్లో కూడా 17th నవంబర్ 2024 ఒక మీటింగ్ పెట్టిండు. ఏడాది పాలన సందర్భంగా 17th నవంబర్ 2024 మీటింగ్ పెట్టి ఈ మహిళలకు నేను 2042 మంది మహిళలు చనిపోయినరు, వాళ్లకు 39 కోట్ల రూపాయల చెక్ 39 కోట్ల రూపాయల చెక్ ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 35 కోట్ల రూపాయలు చెక్ ఇస్తున్నా అని చెక్ ఇచ్చాడు. ఎప్పుడు ఇది? 17th నవంబర్ 2024 35 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చిండు. మళ్ళీ నిన్న ఒక చెక్ ఇచ్చిండు. నిన్న ఏమిచ్చిండు అంటే రాష్ట్రంలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద 44 కోట్ల రూపాయలు చెక్ ఇస్తుందని మళ్ళొక నిన్న చెక్ ఇచ్చిండు. అంటే అది నవంబర్ 2024 ఇచ్చింది 35 కోట్లు, 4 నెలలు అయింది కదా ఇప్పుడు, నవంబర్ టు మార్చ్, ఈ 4 నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా, అవి 9 కోట్లు కలిపి ఇప్పుడు 44 కోట్ల చెక్ ఇచ్చిండు. అంటే పాత చెక్కు పాస్ కాలే, పాత చెక్ అట్లే ఉంది, ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు, అప్పుడు నవంబర్ 19 నాడు ఇచ్చిన చెక్కు డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. జనరల్గా డయాస్ మీద నిజంగానే డమ్మి చెక్ ఇస్తాము, అఫిషియల్ చెక్ ఏమో బ్యాంకులో పైసలు పడతాయి, కానీ అది డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు 44 కోట్ల రూపాయలకి, ఇప్పుడు మళ్ళీ ఒక చెక్ ఇచ్చిండు. నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడన్నా ఈ చెక్కు పాస్ అవుతుందా, లేకపోతే మళ్ళీ June 2 రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మళ్ళీ కలిపి మళ్ళీ ఒక చెక్ గిట్టిస్తాడా డౌట్ వస్తుంది నాకు.